హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ దేనికి సంబంధించిందంటే ప్రొటెం స్పీకర్. మీరందరూ తెలుసు, రీసెంట్గా మనకి 18th లోక్సభ ఎన్నికలు జరిగినాయి. 18th లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రొటెం స్పీకర్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి భర్తృహరి మహతాబ్. మరి యొక్క భర్తృహరి మహతాబ్ గారు మనకి ఒడిశా నుంచి సుమారుగా 8 సార్లు గెలవడం జరిగింది. కటక్ ఈ యొక్క లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో తను బీజు జనతాదళ్ ఉంటుండే రీసెంట్గా మనకి ఎలక్షన్స్ కన్నా ముందు బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ ఎంపీగా గెలిచారనమాట భర్తృహరి మహతాబ్. యాక్చువల్లీ భర్తృహరి మహతాబ్ గారి యొక్క ఫాదర్ ఇంతకుముందు ఒడిశా చీఫ్ మినిస్టర్ కూడా. తన పేరు మనకి ఇక్కడ ఈ యొక్క హరే కృష్ణ మెహతాబ్. తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏంది మనకి కటక్. మరి ఈ యొక్క తనను అపాయింట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ గారిని అపాయింట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది ఎవరు మనకి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు. మరి ఈ కాంటెక్స్ట్లో అసలు ప్రొటెం స్పీకర్ అంటే ఏంటి అండ్ స్పీకర్కి ప్రొటెం స్పీకర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అన్న డీటెయిల్స్ డిస్కస్ చేస్తూ ఈ యొక్క ప్రొటెం స్పీకర్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సరే, జాగ్రత్త వినండి. మనకి స్పీకర్, ప్రొటెం స్పీకర్ ఈ పదాలన్నీ అర్థం కావాలంటే అసలు యాక్చువల్గా మనకి పార్లమెంట్లో మనకి 2 రకాలైనటువంటి సభలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, పార్లమెంట్లో 2 రకాలైనటువంటి సభలు ఉంటాయి. ఇలా పార్లమెంట్లో 2 రకాలైనటువంటి సభల్ని మనం ఏ చట్టం ద్వారా తీసుకొచ్చాం ఆన్సర్ చేయండి. ఓకే, బైకామెలిజం. ఇండియన్ పార్లమెంట్లో బైకామెలిజం అనే దాన్ని ఫస్ట్ టైం ఏ చట్టం ద్వారా మనం తీసుకొచ్చాం ఆన్సర్ చేయండి. ఓకే, పార్లమెంట్లో మనకి 2 రకాలైనటువంటి సభలు ఉంటాయి కదా, లోక్సభ, రాజ్యసభ. ఈ యొక్క లోక్సభకి ప్రాతినిధ్యం లోక్సభకి నాయకత్వం వహించే వాళ్ళని లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ అని, రాజ్యసభకు నాయకత్వం వహించే వాళ్ళని రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటాం. నార్మల్గా లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకి ఈ యొక్క స్పీకర్, అలానే ఈ యొక్క డిప్యూటీ స్పీకర్, దాంతోపాటు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ వీరు ఉంటారు అనమాట. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్. అలానే రాజ్యసభకి యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరు ఉంటారంటే మనకి చైర్మన్. ఓకే, చైర్మన్. అలానే మనకి డిప్యూటీ చైర్మన్, దాంతోపాటు డిప్యూటీ చైర్మన్ అండ్ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్. ఇలా మనకి ఓవరాల్గా డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉంటారు. ఓకేనా, ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఓవరాల్గా ఈ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ అని వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే లోక్సభ అని, ఈ నేమ్స్ వచ్చినప్పుడు రాజ్యసభ అని మీకు అర్థం కావాలి. సరే, మరి ఇప్పుడు ఇక్కడ ప్రొటెం స్పీకర్ లేదు కదా. యాక్చువల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు ఆర్టికల్ 85 క్లాస్ 1 రిఫర్ చేస్తే మీకు ఆర్టికల్ 95 క్లాస్ 1 రిఫర్ చేస్తే మనకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వేకెంట్ ఉన్నప్పుడు, వీళ్ళిద్దరూ లేనప్పుడు రాష్ట్రపతి ఒకరిని అపాయింట్ చేస్తారంటారు. దాన్నే మనం ప్రొటెం స్పీకర్ అంటే. ప్రొటెం స్పీకర్ గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుందా? లేదు. కాకపోతే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వేకెంట్గా ఉంటే ఆ ప్లేస్లో రాష్ట్రపతి ఒకరిని అపాయింట్ చేయాలని మాత్రం ఎక్కడుంది మనకి కాన్స్టిట్యూషన్లో ఉంది. మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 95 క్లాస్ 1లో ఉంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రొటెం స్పీకర్ అన్న కాన్సెప్ట్ మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ యొక్క ప్రొటెం స్పీకర్ నార్మల్గా అపోజిషన్ పార్టీలో ఎవరైతే కనుక, లేదా నార్మల్గా మనకి ప్రాక్టీస్ ప్రకారం, ట్రెడిషన్ ప్రకారం అపోజిషన్ పార్టీలో ఎవరైతే కనుక సీనియర్ మోస్ట్ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి ప్రొటెం స్పీకర్ ఇవ్వాలి అన్నటువంటి సాంప్రదాయాన్ని మనం ఏ దేశం నుంచి తీసుకున్నాం స్టూడెంట్స్? ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం? ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. చాలా ఈజీ రైట్ ఆన్సర్ నేను మీకు లైక్ చేస్తాను. సరే, ఇప్పుడు మనం ప్రొటెం స్పీకర్ చూద్దాం. నార్మల్గా గుర్తుపెట్టుకోండి, స్పీకర్ని ఎవరు ఎన్నుకోవాలి? సభలోని సభ్యులు ఎన్నుకోవాలి. సభలోని సభ్యులు కావాలంటే వాళ్ళందరూ కూడా సభలో ప్రమాణ స్వీకారం చేయాలి కదా, ఓత్ తీసుకోవాలి కదా. అంటే ఫస్ట్ ఈ యొక్క 543 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సభలో ప్రమాణ స్వీకారం చేయాలి, ఓత్ తీసుకోవాలి. ఓత్ తీసుకున్న తర్వాత అప్పుడు స్పీకర్ ఎలక్ట్ అవుతారు. మరి వాళ్ళ చేత ఓత్ ఎవరు తీసుకోవాలి? సభకి కొత్తగా ఎన్నికైనటువంటి మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఓత్ ఎవరు తీసుకోవాలి? వాళ్ళతో ఓత్ తీసుకునేదే ప్రొటెం స్పీకర్. ఎవరు? ప్రొటెం స్పీకర్. అంటే నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే లోక్సభ 543 మెంబర్స్ ఉంటారు కదా, ఏర్పడతారు కదా. ఈ 543 మెంబర్స్ నుంచి ఒక వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రొటెం స్పీకర్ని అపాయింట్ చేసేది. ఓకే, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ప్రొటెం స్పీకర్ని నియమించేది మనకి ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొటెం స్పీకర్ చేత ఓత్, పదవీ ప్రమాణ స్వీకారం చేసేది కూడా ఎవరు? మనకి
ప్రెసిడెంట్, ఓత్ కూడా ప్రెసిడెంట్ అనమాట. మరి ప్రొటెం స్పీకర్ ఏం చేస్తాడు? ఒకసారి ప్రొటెం స్పీకర్ అయిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఈ యొక్క సభలోని సభ్యులు అందరూ కూడా న్యూలీ ఎలక్టెడ్ ఎంపీస్ సభలోని సభ్యులందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి ఓత్ కూడా అడ్మినిస్ట్రేట్ చేస్తాడు. వాళ్ళతో ఓత్ తీసుకునేలా చేస్తాడనమాట. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక స్పీకర్ని ఎలక్ట్ చేస్తారు. స్పీకర్ని ఎలక్ట్ చేయాలి. యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ని కూడా ఎలక్ట్ చేయాలి. కాకపోతే అన్ఫార్చునేట్గా మనకి 17th లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే కోర్టు కేసులు పెండింగ్ ఉందనుకోండి, అది వేరే విషయం. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ని ఎలక్ట్ చేయాలి ఈ ఎంపీలందరూ కూడా. ఒక్కసారి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అయిపోయింది అనుకోండి, వన్స్ ద ప్రాసెస్ ఈజ్ ఫినిష్ ఒకసారి ప్రాసెస్ ఫినిష్ అయిందంటే, అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఫినిష్ అయిందంటే కనుక ప్రొటెం స్పీకర్ పొజిషన్ ఖాళీ అవుతుంది. ఓకే, ప్రొటెం స్పీకర్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్ అంటే ప్రొటెం స్పీకర్ అనేటువంటి పొజిషన్ ఉంటుందా? పొజిషన్ అనేది ఉండదు. సో మనకి తెలియ అంటే ప్రొటెం స్పీకర్ నార్మల్గా మనకి ఒక 2 days ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసారి మనం డేట్ చూద్దాం ఒకసారి. ఓకే, మీరు ఇక్కడ డేట్ చూసినట్టయితే సో ఈ యొక్క లోక్సభ సమావేశాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 24th రోజు స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజే ఈ యొక్క ప్రొటెం స్పీకర్ పదవీ ప్రమాణ స్వీకారం అంటే ఓత్ తీసుకుంటారు. ఓత్ తీసుకున్న తర్వాత 24, 25 2 రోజులలో మనకి ఈ యొక్క కొత్త సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం అయిపోతుంది, లేదా ఒక రోజులోనే అయిపోతుంది. దాని తర్వాత 26th రోజు కొత్త స్పీకర్ అని ఎన్నికవుతారు. అంటే 24th వచ్చినటువంటి ఈ యొక్క ప్రొటెం స్పీకర్ ఎన్ని రోజులు ఉన్నాడు? 26th వరకు ఉన్నాడు. అంటే 2 days ఓన్లీ తాత్కాలికమైనటువంటి స్పీకర్ అనమాట ప్రొటెం స్పీకర్ అన్న కాన్సెప్ట్. ఇప్పుడు మీకు ప్రొటెం స్పీకర్ ఏం చేస్తారో ఐడియా వచ్చింది కదా. ఓకే, ఇందాక ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ అపాయింట్ చేసేది ఎవరు, ఓత్ చేసేది ఎవరు అని చెప్పేసి. నెక్స్ట్, మరి ప్రొటెం స్పీకర్ ఉన్నప్పుడు స్పీకర్ పొజిషన్లో ఉంటాడు కాబట్టి స్పీకర్కి ఏవైతే అధికారాలు ఉంటాయో ఆ అధికారాలన్నీ కూడా మనకి ప్రొటెం స్పీకర్కి ఉంటాయి అనమాట. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, మరి యొక్క ప్రొటెం స్పీకర్ టెంపరీ ఆఫీస్ మనం అర్థం చేసుకున్నాం ఆల్రెడీ. అలా మనకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వేకెంట్గా ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తాడన్నాం. అలానే మనకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వేకెంట్ కాకుండా యాబ్సెంట్ ఉన్నారనుకోండి, వీళ్ళు లేరనుకోండి, అప్పుడు ఈ యొక్క ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ వీళ్ళలో ఒకరు ఈ యొక్క సభకి నాయకత్వం వహిస్తారు ఆల్ఫాబెట్ వైస్. ఓకేనా, ఈ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్ నామినేట్ చేసేది ఎవరు? స్పీకర్. ఎప్పుడైతే స్పీకర్ ఎన్నిక అయిపోతుందో అప్పుడు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్, ఈ యొక్క ప్రొటెం స్పీకర్ అనేటువంటి పదవిని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తారా? లేదు. అలానే ప్రొటెం స్పీకర్ అనే పొజిషన్ మరి ఎక్కడుంది మనకి? ఎక్కడుందంటే హ్యాండ్ బుక్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అంటే పార్లమెంటరీ అఫైర్స్ యొక్క పనితీరు ఎలా ఉండాలి దానికి సంబంధించినటువంటి బుక్లో మనకి ఒక ప్రొటెం స్పీకర్ పొజిషన్ గురించి ఉంది. ఓకేనా. నెక్స్ట్, ప్రొటెం స్పీకర్ ఎవరు ఉండాలి అని చెప్పేసి ఆ నేమ్ సెలెక్ట్ చేసేది ఎవరు? నేమ్ సెలెక్ట్ చేసేది మనకి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. ఇప్పుడు మనకు మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఎవరు ఉన్నారు? కిరణ్ రిజిజు గారు ఉన్నారనమాట. తను యొక్క నేమ్స్ రిఫర్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క ప్రొటెం స్పీకర్ యొక్క ఓత్ తీసుకుంటాడు. ఏ రోజు అంటే ఈ యొక్క లోక్సభ ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు మార్నింగ్ ఆ రోజు ఈ యొక్క ప్రొటెం స్పీకర్ యొక్క ఓత్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత తన సభ్యుల యొక్క ఓత్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రొటెం స్పీకర్ యొక్క పొజిషన్లో ఉంటాడు కాబట్టి స్పీకర్కు ఉండాల్సినటువంటి హక్కులన్నీ కూడా ప్రొటెం స్పీకర్కు ఉంటాయి. నెక్స్ట్, మరి ప్రొటెం స్పీకర్ అపాయింట్ ఇదంతా అయిపోయింది కదా. ప్రొటెం స్పీకర్కు ఉన్నటువంటి డ్యూటీస్ ఏంది? నేను చెప్పినట్టుగా మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడం, అలానే ఈ యొక్క సభ్యుల యొక్క ఓత్ కొత్తగా వచ్చినటువంటి సభ్యుల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం చేయించడం, స్పీకర్ని ఎన్నుకోవడం, దాంతోపాటు ఆ 2 రోజులు కూడా సభ యొక్క ఆర్డర్ని మెయింటైన్ చేయడం, సభ ఆర్డర్లో ఉండేలా చేయడం, ఇవి ప్రధానంగా ప్రొటెం స్పీకర్ యొక్క రూల్స్. యాక్చువల్లీ ప్రొటెం స్పీకర్ చాలా తాత్కాలికం, 2 రోజులే కాబట్టి ప్రొటెం స్పీకర్ స్కోప్ అనేది పెద్దగా లేదు అని మనం చెప్పొచ్చు. ఓకేనా. సరే, నిన్నటి వీడియోలో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ అథారిటీ అంటే ఒక రాష్ట్రంలో ఒక తెగను కానీ ఎవరినైనా సరే షెడ్యూల్డ్ ట్రైబ్గా డిక్లేర్ చేసేది ఎవరు? మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఈరోజు చూద్దాం ఒకసారి. హూ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఎ ప్రొటెం స్పీకర్? ప్రొటెం స్పీకర్ ఎవరు అపాయింట్ అవుతారు? ద సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద లోక్సభ అని చెప్పినట్టు. ఎనీ మెంబర్ ఆఫ్ ద లోక్సభనా, ఎనీ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభనా, లీడర్ ఆఫ్ ద హౌసా? సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద లోక్సభని అపాయింట్ చేస్తాం. సీనియారిటీ ఏంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సీనియారిటీ ఇన్ ద హౌసా? ఆన్సర్ ఇవ్వండి. సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద లోక్సభ అంటున్నాం కదా, సీనియర్ మోస్ట్ ఏంది? వాళ్ళకి ఏజా లేకపోతే వాళ్ళకి లోక్సభలో ఉన్నటువంటి సీనియారిటీయా? వాళ్ళకి లోక్సభలో ఉన్నటువంటి సీనియారిటీయా? ఏది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద రోల్ ఆఫ్ స్పీకర్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద డిసిప్లిన్ అండ్ డెకోరం ఇన్ ద హౌస్. ఈ యొక్క హౌస్ని డిసిప్లిన్గా డెకోరంగా ఉంచడంలో స్పీకర్ పాత్ర ఏంది? హౌ డస్ ద స్పీకర్ అడ్రస్ ఇష్యూస్ సచ్ యాజ్
డిస్రప్షన్స్, అన్రూలీ బిహేవియర్ అండ్ బ్రీచ్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రివిలేజ్. అంటే ఈ యొక్క పార్లమెంట్ యొక్క సభా హక్కుల్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వాటిని స్పీకర్ ఎలా డీల్ చేస్తాడు, ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, ప్రొటెం స్పీకర్ యొక్క రోల్ ఏంది, ఎవరు అపాయింట్ చేస్తారు, అలానే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ లోక్సభకి ఎవరున్నారు, రాజ్యసభకి ఎవరున్నారు, అండ్ ప్రొటెం స్పీకర్కు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు అయినటువంటి ప్రొటెం స్పీకర్ ఎవరైతే ఉన్నారో భర్తృహరి మహతాబ్ తను ఏ కాన్స్టిట్యూషన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, తన గురించినటువంటి డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ప్రొటెం స్పీకర్ అండ్ స్పీకర్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.